హాయ్ అండి, పీతల కర్రీ అండి. ఇది పీతల కర్రీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ పీతల కర్రీ అంటే మా నాన్నగారికి చాలా ఇష్టము. మాకైతే మాత్రం అస్సలు ఇష్టం ఉండదు. ఇవి చూస్తేనే నాకు భయం వేసింది. మా అమ్మ చేపలే ముట్టుకోదు, ఇంక ఈ పీతల్ని ఏం ముట్టుకుంటుందండి. ఎంత భయం వేసినా కూడా ఇంకా మా నాన్నగారి కోసం వండక తప్పలేదు. నేనే లాస్ట్కి ధైర్యాన్ని సాహసాన్ని కూడబెట్టుకుని ఇంకా ఈ వంటను అయితే ప్రారంభించాను. ముందుగా కొంచెం చింతపండు నానబెట్టుకున్న, ఒక ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి పేస్ట్లా చేసుకున్నాను అనమాట. ఈ వంట కూడా నాకు చేయడం రాదండి. ఇది కూడా యూట్యూబ్లో చూసే ట్రై చేశాను. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక ప్యాన్లో ఈ మనము ముందుగా కలిపెట్టుకున్నాం కదా ఈ పీతల్ని ఇందులో వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అదే ఆయిల్లో పేస్ట్ని వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా. ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి పీతల్ని అందులో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా వేసుకున్నాక మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము చింతపండు పులుసుని వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే టేస్టీగా అయితే పీతల పులుసు రెడీ అయిపోతుందండి. దీని టేస్ట్ కూడా నేను చేయలేదండి, మా నాన్నగారే చేసుకున్నారు. ట్రై చేయండి. వీడియోకి అయితే చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.